ఎలా జరిగింది ఏమని? ఇవాళ ఉదయం 4:30 గంటలకు నాకు ఫోన్ కాల్ వచ్చిందండి. మా వేరే తిరుపతి నుంచి ఫోన్ చేశారు మా ఎంప్లాయీస్. ఈ విధంగా యుగంధరు తర్వాత మన హరీష్ అనే అబ్బాయి ఇద్దరు కూడా పలంనేరు దగ్గర యాక్సిడెంట్ జరిగినట్లు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము కూడా ఇమీడియట్గా పలంనేరులో మా స్నేహితులు ఫోన్ చేసి ఏం జరిగిందని విచారిస్తే తెల్లవారు ఉదయం 2:20 పలంనేరు దగ్గర వైఎస్ఆర్ విగ్రహం దగ్గర లారీ వెనక వైపు నుంచి కారు గుద్దినట్లుగా చెప్పారు. తర్వాత నేను వాళ్ళకి ఫోన్ చేసి అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే కారులో వెనక ముందు లారీ వెళ్తుండి సడన్గా బ్రేక్ వేశారు. బ్రేక్ వేసి జస్ట్ రైట్కి తిప్పలేక మేము వస్తూ ఉన్నాం, తక్కువ స్పీడ్లోనే వస్తున్నాం కాబట్టి కంట్రోల్ చేసుకుని నేను వెహికల్ రైట్కి తిప్పాను. రైట్కి తిప్పినప్పటికీ లెఫ్ట్లో వెనక్ సైడ్ బాడీకి మా కారు లెఫ్ట్ సైడ్ భాగం తగిలి యాక్సిడెంట్ అయితే జరిగింది. అందులో యుగంధరు తర్వాత హరీష్ ఇద్దరు కూడా చనిపోయారు. మిగిలిన వాళ్ళు నలుగురు ఉన్నాము. నలుగురిలో కూడా మిగతా వారికి ఒక అతను రజనీ అనే అతనికి మాత్రము చేతికి గాయమైనట్టుగా చెప్పారు. అతన్ని ఫ్రాక్చర్ అయింది, తిరుపతికి తీసుకెళ్లారు హాస్పిటల్కి. మొట్టమొదటిగా అందరికీ కూడా ప్రాథమిక చికిత్స గవర్నమెంట్ హాస్పిటల్ పలంనేరులో జరిగింది. పలంనేరులో మిగతా ముగ్గురికి కూడా స్వల్ప గాయాలు కాబట్టి వాళ్ళని గాయాలకు ట్రీట్మెంట్ ఇచ్చేసి పంపించేశారు. రజనీకి మాత్రం ఎడమ చేతికి ఫ్రాక్చర్ కాబట్టి తిరుపతికి వెళ్ళారు. తర్వాత ఇప్పుడు పోస్ట్ మార్టం అది కార్యక్రమాలు జరుగుతున్నది. కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అతను డ్రైవ్ చేస్తున్న అబ్బాయి మన కిరణ్ అనే అబ్బాయికి తమ్ముడు అతను కంప్లైంట్ ఇవ్వడం జరిగిన సంఘటన యథావిధిగా తెలియజేస్తున్నారు. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నారు? బెంగళూరుకి వెళ్ళారు. బెంగళూరు వాళ్ళ ఏదో సొంత పని మీద వెళ్ళి అందరూ కూడా నైట్ తిరిగి రావడంలో అక్కడ నైట్ బయలుదేరేసి 10 గంటల సమయంలో బయలుదేరినట్టు చెప్పారు. 9:30-10కి బయలుదేరినట్టు చెప్పారు. ఇక్కడికి వచ్చేటప్పటికి 2 గంటల 10 నిమిషాల మధ్యలో ఈ యాక్సిడెంట్ జరిగినట్టుగా తెలియజేస్తున్నారు.